హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇది సద్దుల బతుకమ్మ ముందు రోజు మా పెరట్లో గోరింటాకు చెట్టు ఉంటే ఇంకా అమ్మ తీసుకొచ్చి మిక్సీ పట్టేసింది. అందరం కాళ్ళకి పెట్టుకున్నాము నైట్. మా కుష్ పాపని చూడండి, మా బాబాయ్ మెడల పైన ఎలా కూర్చోందో. తాతయ్యలు ఉంటే అంతే కదా, అలా గారాబం చేస్తూ ఉంటారు. ఇంకా బాబాయ్ ఫోటో తీస్తున్నారు అనుకునేసి ఇంకా అక్కడే నిల్చుండిపోయారు. మా చెర్రి చెప్తుంది ఇది వీడియో అనేసి. ఇంకా తర్వాత ఆ కోన్ పెట్టేది నేనే, మరి అంత బ్యాడ్గా ఏమి వేయను, బాగానే వేస్తాను. కాకపోతే ఆ రోజు ఎందుకో సరిగ్గా రాలేదు. ఇంకా మేమేమో ఇలా గోరింటాకు పెట్టుకుంటుంటే మా బాబాయ్ పిల్లలందరితో గేమ్స్ ఆడిపిస్తున్నారు. మా ఫ్రెండ్స్ కానీ చూసారా, కోలలు పట్టుకొని వెళ్తుంది. అక్కడ పక్కన సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మ కూడా ఆడుకుంటున్నారు పిల్లలందరూ. వీళ్ళతో బకెట్ బాల్ గేమ్ ఆడిపిస్తున్నారు బాబాయ్. ఇంకా లేకపోతే ఆ రోడ్డు పైన రన్నింగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. అంటే బైక్స్ అవి వస్తాయి కదా, చెప్తే వినరు, ఇంకా రోడ్డు పైన ఆడాలి. అందుకే బాబాయ్ అట్లా వాళ్ళతో అలా ఆడిపిస్తున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పిల్లలందరూ లేచేశారు. ఇల్లంతా కడిగేసి పెట్టారు చూడండి. ఇంకా అంటే అన్ని పనులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అమ్మ బట్టలు మిషన్లో బట్టలు వేయడానికని వెళ్తుంది. ఒకరి తర్వాత ఒకరము పిల్లలందరికీ స్నానాలు చేపించేసి ఇంకా తినబెట్టేసాము. వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో రుద్ర కామెంట్ చేస్తే ఇంకా ఖుషి కుట్టి ఇద్దరు ఒకటే చేస్తారు ఏం చేసినా కూడా. ఇంకా అందరము ఫ్రెష్ అయిపోయేసి బతుకమ్మ పేర్చడానికని స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ గుమ్మడాకులు వేసాము, కాకపోతే సరిపోలేదు. అందుకే ఒకటి టేకాకు వేసి ఇంకా పిన్ని పేరుస్తుంది. మేమైతే ఇంకా చాలా పెద్ద బతుకమ్మ పేర్చే వాళ్ళము. మేమందరము అలా పువ్వులు అవి ఇచ్చేస్తుంటే మా డాడీ పేర్చేది బతుకమ్మ అయితే. ఇంకా ఈరోజు బతుకమ్మ అలా పేరుస్తుంటే కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకుందాం అనేసి మా చెల్లి వాళ్ళు అంటే మేము సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మ పేరుస్తున్నాము. ఇంకా వాళ్ళకి జోష్ వచ్చేసింది ఆ సాంగ్స్ వినగానే. ఇంకా సర్లే చేస్తున్నారు కదా అని నేను కూడా వీడియో తీసుకుంటున్నా. ఇంకా మేము బతుకమ్మ పేరుస్తున్నాం కానీ ఏంటో సాటిస్ఫాక్షన్ లేదు. అసలు బతుకమ్మ సరిగ్గా రావట్లేదు, ఎంత పేర్చినా కూడా అంటే నీట్గా రావట్లేదు అనిపిస్తుంది. ఇంకా తంగేడు పువ్వులు మాత్రం బస్తా నిండా తీసుకొచ్చారు బాబాయ్ వాళ్ళిద్దరు వెళ్ళేసి. కాకపోతే కొంచెం మాత్రమే తంగేడు పువ్వు పేర్చాము. మొత్తం గ్రీనే అనిపిస్తుంది. టేక్ పువ్వు మా పెరట్లో ఉంటే టేక్ పువ్వు మా బాబాయ్ వాళ్ళు అంటే పిన్ని బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళేసి తీసుకొచ్చారు. కాకపోతే చూడండి అంటే నీట్గా రావట్లేదు. మా ఫేసెస్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ప్రతిసారి నీట్గా వస్తుంది. ఇంకా మా పిన్ని ఇంకా మేము అలా డిసప్పాయింట్ అవుతుంటే మా పిన్ని మళ్ళీ వచ్చేసి నాకు ఇవ్వండి ఇంకా నేను పెడతా బాగానే వస్తుంది అని అంటే ఇంకా పిన్ని కూర్చొని పేర్చేసరికి కొంచెం మా ఫైనల్గా అయితే నీట్గానే వచ్చింది. ఇంకా వీళ్ళకు బెలూన్స్ కొనిచ్చారు భవాని, ఇంకా ఆడుకుంటున్నారు వాటితో. ఇంకా బతుకమ్మ బాగా వచ్చింది కదా అనేసి మా చిన్న పిన్నికి ఎనర్జీ వచ్చింది, మళ్ళీ వచ్చి ఇంకా కొంచెం డెకరేషన్ చేస్తుంది బతుకమ్మని. యాక్చువల్గా అయితే మేము ఏమంటారు టేక్ పువ్వుకి కలర్ వేయాల్సింది, కలర్గా వస్తే బాగుండేది. ఇంకా మేము నైట్ తీసుకొచ్చారు కదా ఈవినింగ్, కలర్స్ మార్నింగ్ లేచి తీసుకొద్దాంలే అనేసి అనుకున్నారు కానీ మార్నింగ్ వీలవ్వలేదు, మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయాడు. అందుకే ఫైనల్గానైతే మా బతుకమ్మ ఇలా వచ్చింది. ఈ ఆకులు మళ్ళీ లాస్ట్లో మా పిన్ని పెట్టేసింది. కానీ తర్వాత ఇంకా అందరము ఈవినింగ్ టైంలో మళ్ళీ రెడీ అయిపోయాము. ఇంట్లో కాసేపు ఆడుకుందాం అనేసి ఇంట్లో ఆడుకుంటున్నాం.
మీరు కూడా అంతేనా? ఇంట్లో ఆడాక తీసుకెళ్ళి బతుకమ్మ అక్కడ పెడతారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇలాగే ఇంట్లో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు పైన బతుకమ్మను పెట్టేసి కాసేపు ఆడతాము. కాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి అందరు ఆడే ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టేస్తాను అన్నమాట. చూడండి మా చెల్లి కూడా వచ్చేసింది. అందరు బాగా రెడీ అయ్యారు కదా. ఇంకా మా కుష్ పాప ఎక్కడని చూస్తున్నారా? మా ఖుషి అయితే వెళ్ళిపోయింది అక్కడ ఆడుకోవడానికి. సౌండ్ బాక్సెస్ పెట్టుంటాయి కదా, ఇంకా వాళ్ళకి అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకోవడానికని వెళ్ళింది. మా అమ్మమ్మని కొత్త చీర కట్టుకోమంటే ఎంత కట్టుకోమని అస్సలు కట్టుకోలేదు. ఒక 2-3 ఇయర్స్ నుండి అక్కడ ఆడడానికి రావట్లేదు. ఇంట్లో ఇలా పెట్టుకుంటాం కదా, అప్పుడే ఆడతారు. శారీ మాత్రం కంపల్సరీ కట్టుకుంటారు. ప్రతిసారి అసలు అమ్మమ్మ తాతయ్యతోనే షాపింగ్ స్టార్ట్ చేస్తాము. అంటే వాళ్ళకు కొనడంతోనే అమ్మ తీసుకొస్తారు, అమ్మాయినా తమ్ముడైనా. మా అమ్మే కాకుండా ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా తీసుకొస్తారు అమ్మమ్మకి తాతయ్యకి బట్టలు. ఇంకా అసలు ఎవరు తీసుకొచ్చిన చీరైనా కట్టుకోలేదు. అమ్మ కట్టుకున్నంటే ఇంకా బ్రతిమలాడాము, అమ్మ ప్లీజ్ కట్టుకో మా కోసం అనేసి. అంటే ఇంకా మా అమ్మ కట్టుకున్నారు. అందరికన్నా మా ఇంట్లో మా అమ్మ చాలా అందంగా చాలా కలర్ వేస్తూ ఉండేది. ఎందుకో ఈ వీడియో చూస్తుంటే కొంచెం మంచిగా అనిపించలేదు. ఇంకెనీవేస్ మా అమ్మని ఆడమంటే మాతో పాటు ఆడింది. తర్వాత ఇంకా మళ్ళీ కాసేపు ఒక 1/2 అవర్ అట్లా ఆడుకొని ఇంకా బతుకమ్మని అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా మా అమ్మమ్మతో కొబ్బరికాయ కొట్టించేసాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీసుకెళ్ళిపోతున్నాము. మా బాబాయ్ మా అమ్మ తర్వాత ఇంకొక పిన్ని, ఆ పిన్ని వాళ్ళు ఆడలేదు బతుకమ్మ. తర్వాత తిను సెకండ్ పిన్ని అనమాట మా బాబాయ్. ఇంకా మేము బతుకమ్మని అక్కడ అందరం కలిసి ఆడతాం కదా, అక్కడ పెట్టడానికని వెళ్ళిపోతున్నాము. మా అందరు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారో. ఇంకా ఎప్పుడు అసలు రెడీ అవ్వం కదా ఎక్కువగా, అంటే మ్యారేజెస్లో అలా రెడీ అవుతాం, కానీ ఫెస్టివల్కి చాలా తక్కువగా రెడీ అవుతాము. ఫెస్టివల్స్కి ఓన్లీ బతుకమ్మ పండుగ తప్ప. కుష్పాపని చూసారా? బ్లూ కలర్ లెహంగాలో కోలలు పట్టుకొని ఎలా వెళ్తుందో. ఇంకా అక్కడ కూర్చొని చూస్తుంది అందరినీ. బతుకమ్మలు కూడా చాలా పెద్ద పెద్దగా చక్కగా పేర్చుకున్నారు. అందరు కూడా బాగా వచ్చాయి అందరివి. ఇంకా ఈ వీడియోస్లో మాత్రం నేను ఉండను, ఎందుకంటే నేనే వీడియోగ్రాఫర్ని కదా. అందుకే ఇంకా మా వాళ్ళందరి వీడియోస్ ఉండాలనేసి నేను గుర్తుగా ఇలా తీసుకుంటున్నాను. ప్రతి ఫెస్టివల్స్కి ఎవరింటికి వాళ్ళు వస్తారేమో, కానీ అందరూ అంటే గెట్ టుగెదర్ అవ్వడము చాలా తక్కువ కదా. ఇలా బతుకమ్మ ఫెస్టివల్ అయితే కాసేపు ఆడుకుంటాము. ఆడడం తక్కువ, ఇంకా మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా ఆడుకునేసి మళ్ళీ మన ఫ్రెండ్స్ ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు, అంటే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కదా. ఇంకా వాళ్ళందరితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. మేము ఇంకా ఆడడం అయిపోయిన తర్వాత చాలా పిక్స్ తీసుకున్నాము అందరం కలిసి, గుర్తుగా ఉంటుందనేసి. అంటే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరితో కలిసి ఫొటోస్ తీసుకున్నాము. ఖుషి పాప నేను రాకముందు ఆడింది, ఇంకా నేను వచ్చాక వాడు ఆడలేదు. మా అత్తమ్మ ఉంటే ఆ అత్తమ్మ దగ్గర కూర్చొని ఇంకా అందరినీ చూస్తూ అలా ఉండిపోయాడు. ఇప్పుడు చూడండి కుట్టి ఖుషి ఆ మిడిల్లో ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు. అంతే ఒక 1 అవర్ ఆడినట్టుంది. తర్వాత ఇంకా కూర్చుని పోయింది పాప. మధ్యలోనే నిద్ర కూడా వస్తుంది మమ్మీ అని అంటే ఇంకా డ్రెస్ చేంజ్ చేసి వాడిని పడుకోబెట్టేసి వచ్చి నేను కూడా ఆడుకున్నా. ఇంకా ఒకసారి లోపలికి వెళ్ళి వద్దామనేసి ఎందుకు లోపలికి వెళ్ళిపోగానే మా పిన్ని వాళ్ళు ఫోటోషూట్ కోసం రెడీ అయిపోయారు ఇద్దరు. ఇంకా ఆడడానికి వెళ్ళినప్పుడు ఇంతలా రెడీ అవ్వలేదు, కానీ ఇంటికి వచ్చాక ఫోటోషూట్ కోసం ఇలా రెడీ అయిపోయారు. ఇంకా మేము కాసేపు బయట చైర్లు వేసుకొని అలా బతుకమ్మ ఆడే వాళ్ళందరినీ
చూస్తూ అలా కూర్చునిపోయాము. ప్రిన్స్ గారు చూసారా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఇంకా వాడు డల్గా అయిపోయాడు, నిద్ర వస్తుంది కాకపోతే పడుకోలేదు. మా చెల్లి కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంది. మా చెల్లి పక్కన కూర్చుంది మా పిన్ని అని చెప్పాను కదా, మా మమ్మీ తర్వాత తను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.